ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయం ముదీరయేత్. శృణ్వతాం స్వకదాః కృష్ణః పుణ్యశ్రవణకీర్తనः. హృది అంతస్తహి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీం. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం. యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీకృష్ణ లీలలు గురించి తెలుసుకుంటున్నాము. ఈరోజు బకాసురుని వధ, అకాసురుడు, తర్వాత బ్రహ్మ విమోహన లీల, వీటికి అన్నింటి గురించి తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీకృష్ణ యొక్క లీలలు అద్భుతమైన లీలలు. భాగవతంలో మనకు 10వ స్కందంలో అన్ని లీలల గురించి, భగవంతుని యొక్క ఆవిర్భావం అన్ని గురించి తెలియచేస్తున్నారు. ఇంతవరకు మనము శ్రీకృష్ణుని లీలల్లో పూతన సంహారము, తృణావర్తుని యొక్క సంహారము, తర్వాత శకటాసురుడు సంహారము, దామోదర లీల గురించి తెలుసుకున్నాము. వత్సాసురుని యొక్క వధ గురించి, దూడ రూపంలో వచ్చినటువంటి వత్సాసురుని యొక్క వధ గురించి కూడా తెలుసుకున్నాం. ఈరోజు ఏమిటి కృష్ణుని యొక్క అద్భుత లీలలు అంటే, మొదట మనము బకాసురుని వధ. ఈ బకాసురుడు ఎవరు అంటే, పూతన యొక్క సోదరుడే బకాసురుడు అన్నమాట. ఈ బకాసురుడు కంసుడు పంపగా వచ్చినటువంటి వాడే. తర్వాత ఏ రూపంలో వచ్చాడు అంటే, కొంగ రూపంలో వచ్చాడనమాట. మరి ఎవరు ఈ బకాసురుడు, ఎలాగా వధించబడ్డాడు అని తెలుసుకున్నప్పుడు, ఒకరోజు కృష్ణ బలరాములు, గోపబాలురు అందరూ కూడా గోవత్సాలను అంటే గోవు యొక్క దూడలు మాత్రమే, ఇంకా గోవుల్ని కాచే పనిని నందమహారాజు కృష్ణకి వారికి ఇవ్వలేదు. కాబట్టి గోవత్సాలను తీసుకొని వనంకి వచ్చారనమాట. అలాగా వచ్చినప్పుడు అక్కడ వీళ్ళు ఎప్పుడు కూడా ఇలాగ స్నేహితులతో వచ్చి చక్కగా జలక్రీడలు ఆడుతూ, అక్కడ సెలయేళ్ళు అన్నీ ఉంటాయి కదా, జలక్రీడలు ఆడుతూ బాగా అలసిపోయేవాళ్ళు. అలాగ అలసిపోయినప్పుడు ఎక్కడ సెలయేరు వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ నీటిని త్రాగేవారు. ఆ విధంగా ఆ రోజు కూడా కృష్ణ బలరాములు, గోపబాలురు అందరూ కూడా ఆటలన్నీ ఆడి ఆడి అలసిపోయారు. అలాగా అలసిపోయిన వెంటనే ఆ గోపబాలురు చెప్పారు, కృష్ణ మాకు చాలా దాహం వేస్తుంది, మేము వెళ్ళి ఆ సెలయేటిలో నీటిని తాగి వస్తాము అనేసి వెళ్ళారనమాట. అలాగా వెళ్ళేసరికి అక్కడ ఏమైంది, ఈ యొక్క బకాసురుడు ఒక పెద్ద కొంగలాగా, సాధారణ కొంగ కాదు, చాలా పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి కొంగ రూపంలో అక్కడ ఉన్నాడనమాట. ఈ గోపబాలుని ఆకర్షించే విధంగా చాలా అందంగా ఉన్నాడు. తన యొక్క ముక్కు పుటాలతో అక్కడ శబ్దం చేస్తూ అలాగ ఉండేసరికి గోపబాలురు అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళందరూ కూడా చాలా సరస్సులలో కొంగలను చూసి ఉన్నారు. అవి ఇలాగ ఒక కాలిని ఏ, ఒక కాలు మీద ఒక కాలు ఉంచి జపం చేసే విధంగా, చాలా ఆనందంగా పరిచే విధంగా ఉంటాయి. కానీ ఈ కొంగ చూస్తుంటే చాలా పెద్దదిగా ఉన్నది. దానికి చూసి వాళ్ళు ఆశ్చర్యపోతూ అలాగే ఏమిటా అని దగ్గరికి వెళ్ళారనమాట. అలాగే ఎప్పుడైతే వాళ్ళు దగ్గరికి వెళ్ళారో ఆ కొంగ దాని యొక్క ముక్కు పుటాలతో వారిని గాయపరచడం
చేస్తున్నది. ఇదంతా కూడా కొద్ది దూరంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు గమనించడం జరిగింది. వెంటనే ఇక ఆ గోప బాలురుని అందరినీ రక్షించే బాధ్యత శ్రీకృష్ణ భగవానునిదే కదా. కాబట్టి వెంటనే అక్కడికి వెళ్ళడం జరిగింది. కృష్ణుడు వచ్చేసరికి కూడా ఆ కొంగ తన ముక్కు పుటాలతో గాయపరచడానికి ప్రయత్నించింది. ఒక్కసారిగా శాంతమయ్యేసరికి కృష్ణుడు వెంటనే ఆయనను అలాగే తన నోటిలోకి తీసుకుందనమాట. అంటే ఇదంతా లీల. అలాగ నోటిలో వెళ్ళి దాన్ని భగవానుడు చంపడం. అలాగ వెళ్ళేసరికి ఆ గొంతు దగ్గరికి వెళ్ళేసరికి కృష్ణ భగవానుడు ఏం చేశారు? అగ్నిని పుట్టించారనమాట. ఎప్పుడైతే అగ్ని కీలకలు ఆ దానికి వేడిని కలిగించాయో వెంటనే క్రిందకు తోసివేయడం జరిగింది. బయటకు వచ్చేసాక శ్రీకృష్ణుడు ఎలాగా ఒక గడ్డి పరకను రెండుగా మనము చీల్చివేస్తామో ఆ విధంగా ఆ కొంగ యొక్క ముక్కుపుటాలను పట్టుకొని అలాగే రెండుగా చీల్చివేయడం జరిగింది. ఎప్పుడైతే అలాగ చీల్చివేయడం జరిగిందో ఆ యొక్క బకాసురుడు పెద్ద రూపంతో అక్కడ పడి మరణించడం జరిగింది. ఇవన్నీ చూస్తున్నటువంటి దేవతలందరూ కూడా పుష్పవృష్టిని కురిపించారు, దుందుబులు మోగించారు. ఇక గోపబాలురైతే అలాగే ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఒక సాధారణ కొంగ అనుకొని అక్కడికి వెళ్ళినప్పుడు ఇంతటి అసుర రూపంలో ఉన్న కొంగ అని తరువాత వారికి తెలియడం జరిగింది. తర్వాత కృష్ణుడు బలరాముడు వాళ్ళకి అందరికీ కూడా ధైర్యాన్ని చెప్పి వారిని అందరినీ కూడా తిరిగి వ్రజవాసానికి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ఆ బకాసురుడు కొంగ రూపంలో వచ్చిన ఆ రాక్షసుణ్ణి సంహరించడం జరిగింది. ఇది వచ్చి శ్రీకృష్ణ భగవానునికి 4 సంవత్సరాలు 4 years అన్నమాట. ఆ సమయంలో జరిగిన విషయం. తర్వాత అలాగే కొనసాగుతున్నది. తర్వాత 5 సంవత్సరాలు వచ్చాయన్నమాట. ఆ 5 సంవత్సరాలప్పుడు అదే విధంగా ఒకసారి గోపబాలురతో అందరితో కలిసి వనానికి వెళ్ళడం జరిగింది. అలాగ వనానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా ఆనందాన్ని అనుభవిస్తారు. ఆ బా బాలురందరూ కూడా ఎలాగంటే కృష్ణుడు బలరాముడు ఆ యొక్క బృందావన వనంలో నడుస్తూ వస్తూ ఉంటే ఆయన్ని తాకడానికి పరిగెట్టేవారట. ఎవరు ముందు వెళ్ళి కృష్ణ భగవాన్ని తాకడము అదొక ఆటలాగా. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇంటి నుంచి చలిది కావడి అంటే చద్ది మూట అంటాం మనము. ఆ చలిది కావడి అంటే అందులో మధ్యాహ్నం కోసము భోజనం అనమాట. భోజనం ఆరగించడానికి ఒక కర్రకు అలాగా మూటలాగా ఆ భోజనాన్ని కట్టి మోసుకొని తీసుకొచ్చేవారు. అలాగ తెచ్చినప్పుడు వాటిలో ఒక ఆ యొక్క మూటను తీసి మిగతా గోపబాలుడికి పైన విసిరేసేవారనమాట. అలాగ ఒకరు పట్టుకొని తర్వాత ఇంకొకరి వైపుకి విసిరేవారు. ఎవరి మూటనైతే తీసుకున్నారో ఆ గోపబాలుడు చాలా విచారంగా కూర్చొని ఉన్నప్పుడు అలాగా ఆటలాడి తిరిగి అతని వద్దకు తీసుకొచ్చి ఇచ్చేసి అతనికి ఆనందాన్ని కలిగించేవారు. ఇవన్నీ వాళ్ళ క్రీడలన్నమాట. ఇక కొంతమంది గోపబాలురైతే కప్పలులాగా బెకబెకమంటూ అరిచేవారు. కొంతమంది నెమళ్ళులాగా నృత్యం చేసేవారు. కొంతమంది ఆ యొక్క కోయిలలు ఉన్నాయి కదా, కుహు కుహు రాగాలు తీస్తూ ఉంటాయి. ఆ విధంగా కుహు కుహు అంటూ వారు కూడా అవి అవి పలుకుతున్నప్పుడు వీరు కూడా ఆ విధంగా శబ్దం చేస్తూ ఆనందాన్ని ఇచ్చేవారట. ఇంకా కొంతమంది ఏం చేసేవారు? కొంగ జపం. కొంగ ఏ విధంగా చేపలను పట్టడానికి ఒక ఒంటి కాలు మీద నిలిచి అది జపంలాగా చేస్తూ ఉంటుంది. అక్కడికి చేప చేరిన వెంటనే పట్టుకొని అది మృంగేస్తుంది. ఆ విధంగా కొంతమంది బాలురు కూడా కొంగలాగా నిలబడి జపం చేస్తున్నట్టుగా ఉండేవారట. ఈ విధంగా వాళ్ళు ఆ వనానికి వచ్చినప్పుడు కృష్ణ భగవాన్తో కలిసి ఇలాగా క్రీడల్లో అంతా పాల్గొనేవారు, అలసిపోయేవారు. తర్వాత ఆ నీటి దగ్గరికి వెళ్ళి నీటిని తాగేవారు, మళ్ళీ ఆటల్లో పడేవారు. అలాగా ఆడుకుంటూ ఉన్నారు. అలాంటి సమయంలో ఈ గోవత్సాలు దూడలన్నీ కూడా
పచ్చిక బయళ్ళు చాలా చక్కగా ఉంటాయి కదా అక్కడ. అక్కడ ఆ, దూరంగా, కొద్ది దూరంగా ఈ దూడలన్నీ వెళ్ళాయట. అలాగ వెళ్తున్నప్పుడు గోపబాలురు అందరూ చూశారు. చూసి వెంటనే ఆ వాటిని తిరిగి తెచ్చుకోవడానికి ఆ, లేచి వెళ్ళిపోతుంటే కృష్ణ భగవాన్ చెప్పారు, మీరేమీ భయపడకండి, నేను చూసుకుంటాను. మీరేమి అలాగా అదే అవి ఎక్కడికన్నా వెళ్ళిపోతాయి అని మీరేం భయపడకండి అని చెప్పడం జరిగింది. తర్వాత వీళ్ళు అందరూ ఆడుకుంటూ ఆడుకుంటూ పక్కగా కొద్ది దూరానికి వెళ్ళారు. వెళితే అక్కడ ఏమైంది? కంసుడు పంపించినటువంటి అసురుడు, అగాసురుడు, ఆ అగాసురుడు అనే ఆ ఆ, రాక్షసుడు ఒక పెద్ద కొండ చిలువలాగా, అంటే పర్వతం ఆకారంలో ఆ రంగు ఉన్నది, వర్ణము. ఆ విధంగా పర్వతంతో కలిసిపోయే విధంగా అక్కడ ఉండి తన యొక్క నోటిని మాత్రము తెరిచి ఉంచాడనమాట. అది చూడడానికి ఎలాగ ఉంది అంటే, ఆ పర్వతంలో రాళ్ళు ఉంటాయి, అన్నీ పెద్ద పెద్ద ఇవి ఉంటాయి కదా, అలాగే ఇది కూడా ఒక సర్పము లాంటి శిల్పము అలాగా ఉన్నది అనుకొని ఈ గోపబాలురంతా ఆశ్చర్యంగా చూస్తూ దాని దగ్గరకు వెళుతూ, ఇది ఈ పాము ఏం చేసింది, అలాగే నిశ్చలంగా ఉంది, కదలకుండా, శిల ఎలాగ ఉంటుందో అలాగ ఉన్నది. వీళ్ళు అలాగ ఉండేసరికి వారి ఆ యొక్క పాము యొక్క నోటి లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు గోపబాలురంతా. కొంతమంది లోపలికి వెళ్ళిపోతున్నారు, కొంతమంది బయట ఉన్న వాళ్ళు గ్రహిస్తున్నారు ఇది ఏమిటో. ఎప్పుడైతే వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు ఆ నాలుక దాని మీద నడిచినప్పుడు కొద్దిగా చలనం కలుగుతుంది కదా, అది చూసి బయట ఉన్న గోపబాలురంతా కూడా గట్టిగా అరుస్తూ ఇది ఏమిటో విచిత్రంగా ఉంది అని అరుస్తూ ఉండేసరికి కృష్ణ భగవానుడు ఆలకించడం జరిగిందనమాట. ఇక వెంటనే ఆయన బాధ్యత, ఆయన ప్రతి ఇంటి నుంచి వారిని తీసుకొచ్చారు కదా, కాబట్టి వారిని రక్షించడం కోసము ఇక ఆ యొక్క అఘాసురుని వద్దకు రావడము జరిగింది. అలాగ వచ్చేసరికి అఘాసురుడు అలాగే నోటిని తెరిచి ఉన్నాడు కదా, భగవంతుడు కూడా ఆ నోటి లోపలికే వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఏం చేశారు? తన యొక్క శరీరాన్ని విస్తారం చేశారనమాట. ఎప్పుడైతే అధిక బరువుతో ఎక్కువగా విస్తారం అయ్యేసరికి ఆ కొండ చిలువకు ఆ నోటి లోపల భాగంలో అది దానికి ఊపిరి ఆడకుండా అలాగే కనుగుడ్లన్నీ కూడా బయటకు వచ్చేసి అలాగే ప్రాణాన్ని విడిచిందనమాట. ఎప్పుడైతే అది ప్రాణం విడిచిందో అక్కడ పెద్ద రాక్షసుడిలాగా అగాసురుడు బయటపడ్డాడు. ఈ విధంగా జరిగేసరికి ఆ లోపల ఉన్నటువంటి ఆ గోపబాలురందరూ కూడా పరిగెట్టుకుంటూ బయటకు వచ్చేసి తాము మళ్ళీ బతికాము అని కృష్ణుని భగవానుని వైపు కృతజ్ఞతా భావంతో చూస్తూ వారు అందరూ కూడా ఆనందంతో నృత్యం చేస్తున్నారట. ఇక దేవతలందరూ ఈ లీలను చూసి వారందరూ పుష్పవృష్టిని కురిపించారు, దుందుబులను మ్రోగించారు. అందరూ కనుల పండుగగా ఉన్నటువంటి దాన్ని చూసి అందరూ ఆనందించారట. అంటే 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల పిల్లవాడు ఇంతటి శక్తిమంతుడై ఇలాంటి అసురులందరినీ సంహరించడము అంటే దాని వెనుక పరమార్థం ఏమిటి? భగవంతుడు, దేవాది దేవుడు కాబట్టి ఆ భగవంతునికి అలాంటి శక్తి కలిగి ఉన్నారు. ఇక అందరికీ ధైర్యాన్ని చెప్పి వారిని అందరినీ కూడా ఇంటికి తీసుకువెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ మళ్ళీ స్నానాలు అన్నీ ముగించి తర్వాత హాయిగా భోజనం చేసి సయ్య మీద పడుకున్నారట అందరూ. అంటే ఈ విషయాలన్నింటినీ కూడా తల్లికి తెలియచేయడం లేదు, ఎందుకంటే భయపడిపోయి మళ్ళీ మరుసటి రోజు పంపించారు కదా, కాబట్టి అలాగే స్తబ్దంగా ఉండిపోతున్నారు. ఆ విధంగా ఆ యొక్క 5వ సంవత్సరంలో ఆ లీల జరిగింది. ఇక తరువాత లీల బ్రహ్మ విమోహన లీల. ఇది చాలా ముఖ్యమైన లీల, ఎందుకంటే బ్రహ్మ సృష్టికర్త కదా, ఆ సృష్టికర్త కూడా భగవంతుని యొక్క ఆధీనంలో ఉండి ఆయన ఆ సృష్టి కార్యాలను చేస్తాడు. కానీ అలాంటి బ్రహ్మే ఒకానొక సమయంలో మాయకు లోబడి భగవంతుని శక్తినే పరీక్షించాలని తలిచారు బ్రహ్మ. కాబట్టి ఈ బ్రహ్మ విమోహన లీల అనేది జరిగింది. ఈ లీల జరిగే సమయానికి
ఆ, భగవంతునికి ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు అన్నమాట. ఈ లీలలో ఏమైంది? ఆ, యథావిధిగా అందరి గోప బాలురతో శ్రీకృష్ణుడు, ఉమ్, బలరాముడు అందరు కూడా ఆ సమయంలో బలరాముడు రాలేదు. అందరూ కూడా ఏం చేశారు? అక్కడికి ఆ, చేరుకున్నారు. ఆ వనానికి చేరుకొని అందరూ ఆడుకుంటున్నారు. ఆ రోజు ఏం జరిగింది? అద్భుతమైన లీల. అందరూ వాళ్ళు ఆ చలిది కావిడి తెచ్చారు కదా, వాటిని అన్నింటినీ ఒక చోట ఉంచి ఆ, అలాగే రౌండ్గా కూర్చున్నారు అందరూ కూడా. కూర్చొని తర్వాత మధ్యలో కృష్ణుడు కూర్చున్నప్పుడు వారు వారు తెచ్చినటువంటి ఆ ఆహార పదార్థాలను అన్నింటినీ కూడా కృష్ణ భగవానునికి తినిపిస్తున్నారు. అదేవిధంగా కృష్ణుడు కూడా వారికి అందరికీ కూడా ఆ పదార్థాలను తినిపిస్తూ ఆ విధంగా ఆనందోత్సవాల మధ్య ఆరగిస్తూ ఉన్నారనమాట. ఇవన్నింటినీ బ్రహ్మ ఆకాశ గగనం నుంచి వెళుతూ వీక్షించాడు. వీక్షించి ఒక చిన్న పిల్లవాడు, 6 సంవత్సరాల పిల్లవాడు, అతనికి ఇంత ప్రాముఖ్యతనిచ్చి వీరందరూ కూడా ఆయన వద్ద చేరి ఇంత ఆనందోత్సవాలతో ఉన్నారు కదా, వీరి యొక్క అదే కృష్ణ భగవాన్ యొక్క శక్తి ఏమిటి చూద్దాము అనేసి బ్రహ్మ ఏం చేశారు? ఆ గోవత్సాలన్నింటినీ కూడా తన లోకానికి తీసుకెళ్ళిపోయాడనమాట. అవి దూరంగా పచ్చిక బయళ్ళు ఇది చేస్తున్నాయి కదా, ఆ విధంగా తీసుకొని వెళ్ళేసరికి ఇక ఆ సమయము అయిపోయాక వీరందరూ కూడా ఆ గోవత్సాల గురించి వెతుకుతున్నప్పుడు ఒక్కటి కూడా కనిపించలేదు. మరి భగవంతుడు దేవాది దేవుడు కదా, ఆయనే అందరికీ కూడా పోషకుడై ఉన్నటువంటి వాడు. కాబట్టి అలాంటి దేవుడు ఆ బ్రహ్మ యొక్క లీలను గుర్తించాడనమాట. ఇక బ్రహ్మకు ఏ విధంగానైనా తెలియచేయాలి అని ఏం చేశారు? బ్రహ్మ వద్దకు వెళ్ళి వేడుకోలేదు. నీవు తీసుకెళ్ళిపోయావు, అన్నీ తీసుకొచ్చి ఇచ్చేయి అని చెప్పలేదు. భగవంతుడు ఏం చేశారు? ఆ వచ్చినటువంటి గోప బాలురుగాను, ఉమ్, తర్వాత గోప బాలుర్ని కూడా ఆ, తీసుకెళ్ళిపోయాడు బ్రహ్మ. గోప బాలుర్ని, తర్వాత గో దూడలను కూడా. ఆ విధంగా అయ్యేసరికి వెంటనే భగవంతుడు గ్రహించి ఆ విధంగా గోప బాలురుగాను గోవత్సాలుగాను అయిపోయి, అంటే విస్తారాన్ని పొందారు. ఆయన స్వయం విస్తారం ఆ విధంగా అన్ని రూపాలుగా పొంది తర్వాత ఏమైంది? అలాగే సాధారణంగా ఈ వ్రజవాసానికి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మరుసటి రోజు అదే విధిగా ఆ యొక్క గోపబాలురు గోదూడల్ని తీసుకొని రావడము, వనానికి తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం. ఈ విధంగా సంవత్సరం రోజులు గడిచిపోయాయట. ఈ సంవత్సర రోజులు కూడా బ్రహ్మ అలాగే ఇది చేస్తూనే ఉన్నాడు, గమనిస్తూ ఏ విధంగా ఇలాగా మన వద్ద ఉన్నాయి కదా ఈ యొక్క గోవులు, మళ్ళీ తిరిగి ఎలాగా గోదూడలు, తర్వాత ఈ గోపబాలురు యథావిధిగా వస్తున్నారు అని గమనించారు. బలరాముడు ఈ విషయాన్ని బలరాముడు కూడా భగవంతుని యొక్క విస్తారమే కదా, కాబట్టి అది ఒకసారి గమనించి కృష్ణ భగవానుని అడిగారనమాట. ఏమిటి ఇందులో అంతర్యార్థము అన్నప్పుడు అప్పుడు కృష్ణ భగవానుడు వివరంగా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. అలాగా అయ్యేసరికి ఒకరోజు అదే విధంగా గోప బాలురు గోవత్సాలు అన్నీ కూడా వనానికి వచ్చినప్పుడు బ్రహ్మ అలాగే పరిగెట్టుకుంటూ వచ్చారనమాట. వచ్చి ఆ భగవంతుని యొక్క పాదాల మీద పడి శరణాగతి వేడి ఆయన అలాగే ఆనంద బాష్పాలతో ఆ భగవంతుని యొక్క పాద చరణాలను ఆ, కడిగారట ఆయన యొక్క కన్నీటితో. ఆ విధంగా అయ్యాక ఇక భగవంతుణ్ణి బ్రహ్మ స్తుతించడం ఆరంభించారు. మనం బ్రహ్మ సంహితలో అన్ని విషయాలు శ్లోకాల రూపంలో తెలుసుకున్నాము. 5వ అధ్యాయంలో ఉన్నటువంటి అన్ని శ్లోకాలు భగవంతుణ్ణి ఏ విధంగా ఆయన స్తుతించారు బ్రహ్మ అన్న విషయము జరిగింది. ఆ విధంగా బ్రహ్మ కూడా ఒకానొక సమయంలో కొద్దిగా ఆ అహంకారంతో ఆయన చేసినటువంటి ఆ స్థితిని నుండి భగవంతుడు ఆయన్ని యథాస్థితికి తీసుకురాగలిగారనమాట. ఇదే బ్రహ్మ విమోహన లీల. ఈ బ్రహ్మ విమోహన లీల తర్వాత
ఒకసారి అదే విధంగా ఇంకా లీలలే కృష్ణ భగవాన్ ఆ 10వ స్కందంలో ఆయన చేసినన్ని లీలలన్నీ కూడా అంత చక్కగా వివరించి ఉన్నారు ఆ యొక్క అధ్యాయంలో. అంటే ఆ 10వ స్కందంలో మూడు 4 పుస్తకాలు కాబట్టి అధ్యాయాలు మారుతూ వస్తాయి. ఇప్పుడు మనకి బ్రహ్మ విమోహన లీల అనేది 10వ స్కందంలో 13వ అధ్యాయంలో చెప్పబడింది. ఇక తర్వాత ఒకసారి ఏమైంది, వీళ్ళందరూ కూడా అదే విధంగా గోవత్సాలను తీసుకొని వనానికి వచ్చారనమాట. ఆ వనానికి వచ్చినప్పుడు బలరాముడు, కృష్ణుడు అందరూ కూడా వారి యొక్క ఆటల్లో పడి ఆడుకుంటూ ఉన్నారు. ఉమ్, వీరు వచ్చిన ఈ ప్రాంతం పేరు మాత్రము, ఆ వనం పేరు తాళవనం. మనకు తెలుసు బృందావనంలో 12 వనాలు ఉన్నాయి. ఆ 12 వనాలలో ఒక వనమే ఈ తాళవనం. ఈ తాళవనం, తాళవనం అంటే ఏమి? తాళ అంటే అక్కడ తాటి చెట్టు అన్నమాట. ఆ తాటి చెట్లు ఎన్నో వందల వేలు చెట్లు అక్కడ విస్తరించి ఉండడం వలన కంసుడు మధురాకి దగ్గర అన్నమాట ఈ తాళవనం. కాబట్టి కంసుడు ఏం చేశారు, దాన్నంతటిని ఆ తాళవనాన్ని ఆక్రమించి అక్కడ ఒక అసురుణ్ణి కాపలాగా ఉంచాడు. ఎందుకు ఆ ప్రాంతంలో కాపలా అంటే, ఈ తాళ చెట్ల నుంచి పండ్లు ఉంటాయి, తాటి పండ్లు అంటారు కదా, అవి చాలా మధురంగా ఉంటాయి. తీయగా ఉండి మంచి సుగంధభరితంగా ఉండి చాలా మధురమైన రుచిని కలిగి ఉంటాయి. ఆ యొక్క తాటి చెట్టు నుంచి ఒక రకమైనటువంటి జలాన్ని తీసి అది ఒక మధుగా వాళ్ళు సేవిస్తారు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి కంసునికి అది చాలా నచ్చడం వలన ఇక ఇంకెవరూ దానిని ఉపయోగించుకోకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ ఎవరిని, ధేనుకాసురుడు అనే ఒక అసురుణ్ణి, ఆ అసురుడు ఏ రూపంలో ఉంటాడు అక్కడ? గార్ధబ రూపంలో. ఆ రూపంలో ఉండి అక్కడ కాపలా కాస్తూ ఆ తాటి చెట్లను ఎవ్వరు కూడా దరిదాపులకు కూడా రాకుండా చూసుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరము వాటి నుంచి ఆ యొక్క ఆ, నీటిని తీసి తర్వాత కంసునికి పంపిస్తూ ఉంటారనమాట. ఆ విధంగా చేస్తూ ఉండడం వల్ల అక్కడ రాక్షసుడు ఉన్నాడు. వీరందరూ కూడా ఆ వనం వద్దకు చేరుకున్నప్పుడు వారికి ఆ ఆ సుగంధ భరితంగా ఆ యొక్క సువాసన వెదజల్లుతూ ఉన్నది, ఆ తాటి పండు యొక్క వాసన. వెంటనే ఏం చేశారు, గోపబాలురంతా కృష్ణ మేము ఈ పండ్లను రుచి చూడాలని కోరుకుంటున్నాము అని చెప్పేసరికి కృష్ణుడు అక్కడ సేద తీరి ఉన్నారనమాట. అప్పుడు బలరాముడు ఏం చేశారు, నేను మీకు ఈ పళ్ళనన్నీ తినిపిస్తాను అంటూ రావడము. ఆ తాటి చెట్లు అంటే చాలా ఎత్తుగా ఉంటాయి ఆ చెట్లు. ఆ చెట్లను కుదిపేసరికి ఆ తాటి పండ్లు పండినవి కదా, ఆ పళ్ళన్నీ కూడా క్రింద పడుతున్నాయి. అలాగ పడుతున్నప్పుడు ఆ గోపబాలురందరూ కూడా ఆ పళ్ళను తీసుకొని తింటూ ఉన్నారనమాట. అలాగా వాళ్ళు కేరింతలు కొడుతూ ఆనందంతో చప్పట్లతో నృత్యం చేస్తూ ఇలాగ ఉండేసరికి ఆ శబ్దం అంతా కూడా ఈ ధేనుకాసురునికి వినిపించింది. వెంటనే ధేనుకాసురుడు ఏం చేశాడు, ఏదో శబ్దం వస్తుందని అక్కడి నుంచి కోపంతో పరిగెట్టుకుంటూ రావడము. అక్కడ ఆ దృశ్యం చూసేసరికి తాటి పళ్ళన్నిటిని వీరు తినడం జరుగుతున్నది కాబట్టి వెంటనే ఆ కోపాన్ని తట్టుకోలేకుండా ఆ 2 కాళ్ళను తీసి ఆ బలరామ బలరాముని యొక్క వక్షస్థలంలో తన్నడం జరిగిందనమాట. ఎప్పుడైతే బలరాముని తన్నేసరికి అలాగే నిలదొక్కుకొని నిలబడి బలరాముడు ఏం చేశారు, ఆ యొక్క గార్ధబం యొక్క ముందరి కాళ్ళను అలాగే గట్టిగా పట్టి గిరగిరా తిప్పుతూ దూరంగా గిరాటు వేశారట. అలాగా వేసేసరికి అల్లంత దూరానాది ఒక్కసారిగా పడేసరికి చెట్టుకు తగిలి పడడం వలన ఒక్కసారిగా అది మరణించడం జరిగింది. తర్వాత ఆ యొక్క ధేనుకాసుర రూపాన్ని పొందింది. అప్పుడు గోపబాలురందరూ కూడా ఆశ్చర్యపోయారు. వారికి అర్థం కాని విషయం ఏమిటంటే, వారు ఎక్కడికి వచ్చినా కానీ ఏదో ఒక రూపంలో ఇలాగా అసురులు రావడము, ఆ గోపబాలుర్ని
బలరాముడు కృష్ణుడు ఎవరో ఒకరు రక్షించడము ఇవంతా వారికి ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళందరూ కృష్ణ భగవానుడు ఒక సాధారణ స్నేహితుడు, ఒక సఖ్యభావంతో వాళ్ళు ఆయనతో తిరుగుతున్నారు కదా. కాబట్టి వారికి ఇదే ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట. తర్వాత మళ్ళీ వారి ఇంటికి వెళ్ళిపోతారు. అలాగే ఉండి మళ్ళీ ఉదయాన ఆనందంతో బయలుదేరుతారు. ఈ విధంగా బలరాముడి చేత ఆ ధేనుకాసురుడు యొక్క వధ అనేది జరిగింది. ఇది కూడా 6 సంవత్సరాల ప్రాయంలో. తర్వాత ఇక అదే 6 సంవత్సరాల ప్రాయంలో శ్రీకృష్ణుడు ఏం చేశారు? ఉమ్, ఆ యొక్క ఆ, గోపబాలురతో కలిసి ఆయన వనానికి రావడం జరిగిందనమాట. ఆ వనానికి వచ్చినప్పుడు ఆ రోజు కూడా బలరాముడు వారితో రాలేదు. అంటే ఒక్కొక్కసారి బలరాముడు ఆ గోవులు తండ్రికి సహాయకంగా ఉండడం కోసం ఎన్నో లక్షల ఆవులు ఉన్నాయి కదా, వాటిని అన్ని పరిరక్షించడము చూసుకోవడము ఇంటి వద్ద ఒక్కొక్కసారి బలరాముడు ఆగిపోతారు. అలాంటి సమయంలోనే ఈ యొక్క కాళీయ మర్దనం అనే ఆ యొక్క లీల కూడా జరిగిందనమాట. వారు ఆ విధంగా కృష్ణ భగవానుడు గోపబాలురుని అందరినీ తీసుకొని యమునా నదీ తీరానికి వచ్చారనమాట. ఆ యమునా నదీ తీరానికి వచ్చినప్పుడు ఆ యమునా నదిలో కాళీయుడు అని ఒక మహా సర్పం ఉన్నది. ఆ సర్పము ఉంటే పర్లేదు, కానీ అదేం చేస్తుంది, ఆ ప్రదేశాన్ని అంతటిని కూడా ఆక్రమించి అప్పుడప్పుడు తన యొక్క కోరల నుంచి విషాన్ని చిమ్మేదనమాట. అలాగా విషాన్ని చిమ్మడం వల్ల ఆ నీరంతా కూడా కలుషితమయ్యేది. అలాగ కలుషితమైనప్పుడు అక్కడ వచ్చిన గోవులు కానీ తర్వాత గోవు దూడలు కానీ మిగిలిన జంతువులు ఏవైనా కానీ ఆ నీటిని తాగినప్పుడు అవన్నీ కూడా మరణించేవన్నమాట. అంతేకాదు, ఆ విష ప్రభావం ఎంతగా ఉండేది అంటే ఆ నది మీద, అంటే ఆ కాళీయుడు ఉన్నటువంటి ఆ నది మీద పక్షులు వెళితే కూడా ఒక్కసారిగా ఆ పక్షులు మరణించి ఆ నీటిలో పడిపోయేవట. అంటే ఎంతటి విషము ప్రభావం ఉండేదో చూడండి. ఇక ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వృక్షాలు, పచ్చిక బయళ్ళు ఇవన్నీ కూడా ఎండిపోయి ఉండేవట. శ్రీకృష్ణుడు గోపబాలుడితో అక్కడికి వచ్చినప్పుడు అక్కడ అవన్నీ ప్రదేశాలు ఎప్పుడు వీరు వెళ్ళినప్పుడు నందనవనంగా ఉండేది, బృందావనం కదా. వనాలన్నీ కూడా ఆ పుష్పాలతో చెట్లు ఉండి కృష్ణ భగవానుడు నడుస్తూ ఉన్నప్పుడు అవన్నీ కూడా ఆనందంతో ఆయన మీద పుష్పవృష్టిని కురిపించేవి. కృష్ణ భగవానుడు ఎప్పుడైతే ఆ చెట్లను తాకుతూ వెళితే అవన్నీ కూడా పరవశించిపోయేవి. అంత అద్భుతంగా ఉండేది. ఈ ప్రాంతం మాత్రము ఇలాగ ఉండేసరికి అప్పుడు కృష్ణ భగవానుడు గమనించారనమాట. ఇందులో ఇలాగ సర్పము ఉండడం వల్లనే ఈ విధంగా ఇదవుతున్నది అని వెంటనే ఏమీ ఆలోచించకుండా కృష్ణ భగవానుడు అక్కడ ఒక పున్నాగ చెట్టు ఉన్నది. అది మనం బృందావనానికి వెళితే ఇప్పటికీ కూడా బలరామకృష్ణుల మందిరంకి కొద్ది దూరంలోనే ఈ కాళీయ మర్దనం జరిగిన ప్రదేశం ఉన్నది. ఇప్పటికీ కూడా ఆ చెట్టుని పరిరక్షిస్తూ వస్తున్నారు. కాకపోతే నది పక్కకి వెళ్ళిపోవడం వలన, అంటే మధ్యలో రోడ్డు వేసేసారు కాబట్టి ఇటువైపుకి ఈ యొక్క కాళీయ మర్దన ప్లేస్ వచ్చేసింది. అటువైపు యమునా నది ప్రవహిస్తూ ఉన్నట్టు ఉన్నది. ఇప్పటికి కూడా మనము ఆ, దర్శనం చేసుకోవచ్చు. 5000 సంవత్సరాల ముందు జరిగిన విషయమే ఇది. ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నది. వెంటనే కృష్ణ భగవానుడు ఆ చెట్టు మీదని ఎక్కి నీటిలోకి దుమిక్కడం జరిగింది. దీన్ని చూసేసరికి గోపబాలురు అందరూ కూడా అలాగే భయపడిపోయి వెంటనే పరిగెట్టారు. పరిగెట్టి బలరాముడు, యశోద, నందనులను, రోహిణీమాత, బ్రజవాసులు అందరికీ తెలియజేయడం వల్ల వారందరూ కూడా కృష్ణ కృష్ణ అంటూ పరిగెడుతూ వచ్చారు. ఇంతలో కృష్ణుడు లోపలికి దుముకడము నేరుగా ఆ యొక్క సర్పం తల మీదే దుముకడం జరిగింది. వెంటనే ఆ సర్పము కృష్ణ భగవాన్ని అలాగే చుట్టేసింది తన తోకతో. చుట్టేసరికి కృష్ణుడు ఆనందంతో చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారట.
ఇక్కడ యశోదమ్మ బయట వచ్చేసరికి లోపల జరుగుతుంది ఇదంతా. బయట నది ఒడ్డున యశోదమ్మ వచ్చి ఆమె కూడా కృష్ణుని చూడాలనే ఉత్సుకతతో ఆమె నదిలోకి దూకడానికి ప్రయత్నిస్తుంటే అందరూ వారించారు. ఎప్పుడైతే వారించారో ఆమె అలాగే స్పృహ తప్పి క్రింద పడిపోయారట. అయిన తర్వాత అందరూ చూస్తున్నారు. వెంటనే కృష్ణ భగవానుడు ఏం చేశారు, లోపల కొద్దిసేపు పోరాటం జరిగి ఇక ఒక్కసారిగా దాని తల మీద పడి ఉండి ఆయన చిన్ని చిన్ని పాదాలతో నృత్యం చేయడం సాగించారనమాట. ఎప్పుడైతే అలాగా నృత్యం సాగిస్తూ ఉంటే అది కోపంతో విషాన్ని పడగెత్తి విషాన్ని చిమ్ముతుందట. అలాగ విషాన్ని చిమ్ముతుంటే అలాగే బయటకు అంటే నీటి యొక్క ఉపరి స్థలానికి తీసుకువచ్చి కృష్ణ భగవానుడు ఆనందంగా వాటి యొక్క తలల మీద నృత్యం చేస్తూ ఉన్నారట. ఆ నృత్యం చేస్తుంటే ఇంకా ప్రతిఘటించలేకపోయింది ఆ యొక్క కాళీయుడు. ప్రతిఘటించలేకపోయి ఆయన యొక్క పాదాలు ఎక్కడెక్కడ పడుతుంటే అలాగే శక్తిని కోల్పోయి వెంటనే భగవానుని ఆ విధంగా శక్తి కోల్పోయేసరికి శరణాగతిని పొందిందనమాట. అలాగా అయ్యేసరికి ఆ యొక్క కాళీయుని పత్నులు వారు అక్కడికి చేరి భగవంతుణ్ణి స్తుతించారట. ఓ కృష్ణ, నీవు నీవు అందరి హృదయాలలో నీవు పరమాత్మయ్యి ఉన్నావు. నీకు ఎలాంటి భేదాభిప్రాయాలు అలాగా ఏమీ ఉండదు. నీవు ఎవరినైనా దండించావు అంటే వాళ్ళు కరుణా కటాక్ష కృపను పొందిన వాళ్ళు అవుతారు. ఆ విధంగా నువ్వు ఈ కాళీయుణ్ణి కూడా దండించావు అంటే అతడు కరుణను పొందినట్లే. దయచేసి ఈ యొక్క కాళీయుణ్ణి విడిచిపెట్టు అని వాళ్ళు భగవంతుణ్ణి ప్రాధేయడము జరిగింది. వెంటనే భగవంతుడు కూడా ఆ యొక్క కాళీయుని పత్నుల యొక్క మాటలు విని కాళీయునితో చెప్పడం జరిగింది. నీవు వెంటనే ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి నువ్వు సముద్రానికి వెళ్ళిపో, ఇక్కడ నీవు ఉండడానికి లేదు అని ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీవు రమణక ద్వీపం అనే ఉంది సముద్రంలో, అక్కడికి వెళ్ళిపో అని చెప్పడం జరిగిందనమాట. యాక్చువల్గా ఈ యొక్క కాళీయుడు ఆ రమణక ఆ యొక్క ద్వీపంలోనే మొదట ఉండేవాడు. అలాగ ఉన్నప్పుడు ఏమైంది, అక్కడ గరుడు ఉన్నాడు కదా, వచ్చి అక్కడ ఉన్నటువంటి సర్పాలన్నింటినీ కూడా ఆరగిచ్చేస్తూ ఉన్నాడు. ఆరగిచ్చినా పర్లేదు, వాటినంతా హింసిస్తూ చంపివేయడము అలాగ చేస్తుండేసరికి ఆ సర్పాలకంతా రాజు ఎవరు, వాసుకి కదా. వాసుకి వెంటనే బ్రహ్మను ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి గరుడునికి సముదాయించి చెప్పారు, ఈ విధంగా చేయడం వలన ఆ సర్పజాతి నశించిపోతుంది, నీవు ఇక మీదట అలాగ చేయకూడదు అని చెప్పి ఆ వాసుకి కూడా ఏం చెప్పడం జరిగింది, మీరు ప్రతి అమావాస్యకు ఒక సర్పాన్ని ఈ గరుడునికి అర్పించండి అని ఒక ఒప్పందాన్ని కుదిర్చారనమాట బ్రహ్మ. దానికి గరుడు కూడా ఒప్పుకున్నాడు. సరే, అదే విధంగా జరుగుతూ ఉన్నది. ప్రతి అమావాస్యకు ఒక సర్పాన్ని సమర్పిస్తూ వచ్చారు. కానీ కాళీయుడు ఏం చేశాడు, ఇక్కడ కొద్దిగా దుర్బుద్ధిని చెందాడు. ఎందుకు గరుడునికి మనము ఈ విధంగా సర్పాన్ని అర్పించడము అనేసి తెలియకుండా ఆ అర్పించే సర్పాన్ని ఈ యొక్క కాళీయుడు తినేయడం ఆరంభించాడు. ఇలాగ అయ్యేసరికి కొద్ది రోజుల్లో గరుడునికి అర్థమయ్యిందనమాట, నాకు అర్పించేటువంటి దీనిని కాళీయుడు తినేస్తున్నాడు అనేసి. ఒకరోజు తన యొక్క కాళీయునితో పోరాడడం చేశాడనమాట. ఆ యొక్క భుజాలు గరుడునికి చాలా బలిష్టంగా ఉంటుంది. గరుడు ఎవరు, సాక్షాత్తు భగవంతుని యొక్క వాహనం. అలాగ బంగారు రెక్కలతో ఉంటాడనమాట, భుజాలతో. దానితో ఒక్కసారిగా కాళీయుడిని కొట్టేసరికి కాళీయుడిక భయపడిపోయి అక్కడి నుంచి పరిగెట్టి ఇక్కడ ఈ యొక్క యమునా నదికి తీరానికి వచ్చి చేరిపోయాడనమాట. సరే, ఇక్కడ ఆనందంతో కాళీయుడు ఇక్కడ ఉంటున్నాడు. ఆ సమయంలో విషం చిమ్మడం అలా కాకుండా ఆనందంగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఉండేసరికి అక్కడ చేపలన్నీ చాలా ఉండేవట.
ఆ యొక్క కాళీయుడు ఉన్నటువంటి ప్రదేశంలోనే సౌభరి ముని అనే ఒక ముని అతని యోగ విద్య వలన జలంలోనే ధ్యానం చేస్తూ గడుపుతున్నాడట. అలాగ గడుపుతుండేసరికి అక్కడ చేపలన్నీ చాలా ఉండేవి. ఆనందంగా ఉండేవాడు ఆ ముని కూడా. కానీ ఈ గరుడు ఏం చేశాడు, మళ్ళీ ఈ యొక్క యమునా నదికి రావడము, ఆ నదిలో ఉన్న చేపలన్నింటినీ ఆరగించడం మొదలుపెట్టాడు. అదే విధంగా చేపల సంతతి తగ్గిపోతూ ఉన్నది. సౌవరమునికి చాలా కోపం వచ్చింది. ఈ విధంగా చేయడం వల్ల వాటి సంతతి ఇదైపోతుంది, నువ్వు అలాగ చేయకూడదు అని గరుడుని చెప్పడం జరిగింది. కానీ గరుడు వినలేదు. మళ్ళీ వచ్చి అలాగా తింటూ ఉండడం వల్ల సౌభరిముని చెప్పారు, నీవు ఇక ఎప్పుడైనా కానీ వచ్చి ఇలాగ చేపలను తిన్నావు అంటే నీవు మరణిస్తావు అని శాపాన్ని ఇవ్వడం జరిగింది. ఇంకా ఆ శాపం వలన గరుడు ఆ యొక్క యమునా నది తీరానికి రావడం ఆ, మానుకోవడం వలన ఇంకా కాళీయునికి ఇంకా యమునా నది పూర్తిగా కూడా అతనున్న ప్రదేశం అంతా తనదే రాజ్యం అన్నట్టుగా అయిపోయి కొద్దిగా అహంకారం కూడా ఆ కాళీయునిలో ప్రవేశించి ఇక తనదే రాజ్యం అన్నట్టుగా ఇక అక్కడ ఉండి ఆ విధంగా విషాన్ని చిమ్ముతూ ఆ విధంగా చేయడము జరిగిందనమాట. అందువల్లనే శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆ యొక్క కాళీయుని యొక్క మదము అనగాలి అనేసి వెంటనే ఆ కాళీయ మర్దనం చేసి వారి యొక్క పత్నుల యొక్క ప్రార్థనతో మళ్ళీ ఆ రమణక మహర్షి ఆ రమణ ఇది ఉన్నది కదా, ఆ ద్వీపము రమణక ద్వీపం, ఆ ద్వీపం దగ్గరికి నీవు వెళ్ళిపో అని చెప్పడము జరిగిందనమాట. ఆ విధంగా ఆ కాళీయుడు తన కుటుంబం పరివారంతో ఆ రమణక ద్వీపానికి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత బయటకు వచ్చేసరికి కృష్ణ భగవానుడు బాగా తడిచిపోయి ఇదిగా ఉండేసరికి యశోదమ్మ, రోహిణి, గోపికలు అందరూ కూడా పరిగెట్టుకుంటూ వచ్చి కృష్ణ భగవాన్ని ఆలింగనం చేసుకున్నారట. అందరూ రోధిస్తున్నారట, కృష్ణ నీకేమైపోతుందో అని మేము ఎంత భయపడ్డామో తెలుసా, నువ్వైతే ఆ కాళీని తల మీద నృత్యం చేస్తున్నావా అంటూ అందరు కూడా అక్కడ చెప్పడం జరిగిందట. తర్వాత కృష్ణుడు వారిని అందరినీ తీసుకుని వ్రజవాసానికి కూడా రావడం జరిగింది. ఈ విధంగా ఆ కాళీ యొక్క మర్దనం కూడా చేయడం జరిగింది. ఇది శ్రీకృష్ణ భగవాన్ యొక్క అద్భుతమైన లీలలు. ఓకే, హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.